హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా ఈ వీడియో మీకోసమే, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ముందుగా అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అప్కమింగ్ అప్డేట్స్ గురించి కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత సో డెఫినెట్గా నా యొక్క మొబైల్ నెంబర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. సో మీ యొక్క వ్యూ అనేది ఎలా ఉందో కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి, పేపర్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా. సో వన్స్ అగైన్ మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. సో ఏదైతే తీసుకెళ్లాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో ఆధార్ అసెస్మెంట్ కావచ్చు, లేకపోతే మీ హాల్ టికెట్ కావచ్చు, హాల్ టికెట్లో ఏం తీసుకెళ్ళమన్నారు, ఏం తీసుకురావద్దన్నారు అనేది ఖచ్చితంగా కూడా మీకు ఇచ్చుంటారు. అది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు దాదాపు 6-7 నెలల నుంచి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో అది ఒక ఎత్తు. ఈరోజు అలాగే రేపు మీరు వెళ్ళబోయే ఎగ్జాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయబోయేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు జీప్యాట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లెవెల్తో పోల్చుకుంటే ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. మేజర్గా మీకు ఫార్మకాలజీ, ఎనాటమీ, ప్యాథోఫిజియాలజీ, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, జూరిస్ప్రుడెన్స్, బయోకెమిస్ట్రీ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నాన్ ఫార్మా కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక మనకి ఇండియా వైడ్గా చూసుకుంటే కనుక దాదాపు 240 పోస్టులు దాకా ఉన్నాయి. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో ఎవరైతే ఫార్మాతో పాటు నాన్ ఫార్మాని ఈక్వలెంట్గా తీసుకున్నారో వాళ్ళకి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ జీప్యాట్ లెవెల్స్తో పోలిస్తే ఫార్మసిస్ట్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది. సో ఖచ్చితంగా సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి, ఎందుకు అది రాంగ్, ఎందుకు అది రైట్ అనేది. అదే ఎందుకు రైట్ అనేది క్లియర్గా ఆలోచించుకోండి, మిగతా 3 ఎందుకు రాంగ్ అనేది క్లియర్గా ఆలోచించుకొని ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మీరు డెఫినెట్గా ఆన్సర్స్ అయితే ఇవ్వండి. సో అందులో మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే కనుక ఇక్కడ ఉన్నది తక్కువ సీట్లు, కాంపిటీషన్ ఎక్కువ. మీరు ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత మంచిది. దానికి ఉన్న ఒకటే ఒక మార్గము ఎలిమినేషన్ ప్రాసెస్. అలాగే టెన్షన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయండి. సో ఒక క్వశ్చన్ బాగా డిఫికల్ట్గా అనిపించింది, మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది, ఫ్రస్ట్రేషన్గా ఉంటే కొంచెం దాన్ని పక్కన పెట్టేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. ఒక క్వశ్చన్ దగ్గరే టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఓకే. అండ్ అలాగే మీరు గమనిస్తే కనుక సో అటుపక్క ఇటుపక్క చూస్తూ టైం వేస్ట్ అసలు చేయొద్దు. సో మిమ్మల్ని మీరు నమ్మండి, సెల్ఫ్ బిలీవ్ చేయండి. మీ ఆన్సరింగ్ని కరెక్ట్ ఆన్సర్ ఎందుకు, రాంగ్ ఆన్సర్ ఎందుకు అనేది మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకొని 100% కరెక్ట్ ఆన్సర్స్కే ప్రిఫర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నాన్ ఫార్మా చూసుకుంటే కనుక నాన్ ఫార్మాకి మీకు రఫ్ వర్క్ ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫార్మా అనుకోండి, కాన్సెప్ట్స్ బేసిక్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం లాజికల్గా మనం ఆలోచించాల్సి ఉంటుంది. కొంచెం ఈజీగా అనిపిస్తే సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి మీరు ట్రై చేయాలంటే కనుక మీకు రఫ్ పేపర్ ఇస్తారు. మీకు 100% ఆన్సర్ తెలిసిన రఫ్ పేపర్ మీద ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నాన్ ఫార్మాని మీరు ఎక్కువగా చేయగలిగి ఫార్మా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయగలిగితే మీకు 100% ఛాన్స్ అనేది ఉంటుంది. సో టైంకి అయితే రీచ్ అవ్వండి. సో గైడ్ లైన్స్ అన్నీ కూడా హాల్ టికెట్స్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. టైంకి రీచ్ అవ్వండి, అశ్రద్ధ చేయొద్దు, చివరి మినిట్లో అసలు పెట్టుకోవద్దు. చెప్పిన టైంకి ఒక 10 నిమిషాలు ముందే ఉండండి. దానివల్ల మీకు 100% బెనిఫిట్. ఎందుకంటే కనుక చివరిలో మీరు హడావుడికి వెళ్ళేది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ ఎగ్జామ్ రాసే టైంలో ఇంప్రెషన్ పడుతుంది. సో ఆ సైకలాజికల్ ఫియర్ని కంట్రోల్ చేయాలంటే మీ చేతుల్లోనే ఉంది. సో ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు, 100% మీకు అది తెలుసు. బట్ ఈ 1 డే, ఈ పర్టికులర్ ఎంత టైం అయితే మీరు రాస్తున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. కూల్గా కామ్గా ఉండడానికి ట్రై చేయండి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సమ్మరు, సో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాటర్ ఎక్కువ తాగండి. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్లీ మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ వ్యూ అనేది నాకు షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా ఫర్దర్ అప్డేట్ కోసం అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.